హాఫ్ డే స్కూల్ డేస్ వచ్చాయంటే స్టూడెంట్స్ అందరికి ఒక మినీ ఫెస్టివల్ లాంటిదే. ఆ ఎక్సైట్మెంట్ అనేది మార్నింగ్ టీచర్ హాఫ్ డే స్కూల్ డేస్ గురించి అనౌన్స్ చేసినప్పటి నుండే స్టార్ట్ అయిపోయేది. ఎప్పుడు 9 గంటలకి స్టార్ట్ అయ్యే స్కూల్ ఇప్పుడు 7-7:30కే మొదలయ్యేది. ఇంకా 9 కల్లా సగం క్లాస్లే అయిపోయేవి. పొద్దున్నే అమ్మ టిఫిన్ రెడీ చేసేది. ఆ రోజుల్లో మనకి స్కూల్ కొన్ని గంటల పాటే అని తెలిస్తే ఏంటో ఎప్పటికన్నా ఇంకా ఎక్కువ ఎనర్జీతో కనిపిస్తాం. టీచర్స్ కూడా మంచిగా ఉన్నట్టు అనిపిస్తారు. హోంవర్క్లు అడగరు, ఇచ్చే హోంవర్క్లు కూడా తక్కువ ఇస్తారు. మనం తీసుకెళ్లే స్కూల్ బ్యాగ్ కూడా చాలా లైట్ గా అనిపిస్తుంది. ఇదే మన ఎనర్జీకి ఒక రీజన్ కూడా. క్యారేజీలు తీసుకెళ్లక్కర్లేదు, క్లాసులన్నీ ఊరికే గడిచిపోతాయి. వాటర్ ఎక్కువ తాగాలి, ఇంటికెళ్ళాక ఎండలో తిరగకూడదు అని స్పీచెస్ ఇచ్చేవాళ్ళు టీచర్స్. క్లాస్ అయిపోయింది అని టీచర్ చెప్పకుండానే బుక్స్ క్లోజ్ చేసేవాళ్ళు. బెల్ కొట్టగానే స్కూల్ గేట్ దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. ఆ స్కూల్ డేస్ లో బయటకు వచ్చేసరికి ఎండ బీభత్సంగా ఉండేది. బయట రోడ్లన్నీ ఖాళీగా కనిపించేవి. ఇంటికి వెళ్లే మధ్యలో షాప్ లో కొన్ని స్నాక్స్ కొనుక్కునే వాళ్ళం. అక్కడక్కడ నుండి ఐస్ క్రీమ్ బండి నుండి సౌండ్స్ వినిపించేవి. ఇంటికి వెళ్ళాక బ్యాగ్ పక్కన పడేసి తిని టీవీ చూసేవాళ్ళం. అప్పటికే మనం ఇంట్లో ఉంటే పాపం మన స్కూల్లో ఇంకా కొంతమందికి క్లాసులు జరుగుతూ ఉండేవి. కానీ మనం మాత్రం ఇంట్లో ఉన్నందుకు ఎంత లక్కీగా ఫీల్ అయ్యే వాళ్ళము. ఇలా హాఫ్ డే స్కూల్ డేస్ జరిగి అయిపోయాక వెంటనే సమ్మర్ హాలిడేస్. అందుకే స్కూల్లో ఉన్నన్ని రోజులు ఆ డేస్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం మనమందరం. ఎంతైనా ఆ రోజులు మాత్రం భలే ఉండేవి అబ్బా. మీరేమంటారు?